Hi viewers, welcome to AS Media. ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడినే. గత కొన్ని రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. దాడికి పాల్పడింది ఎవరై ఉంటారు? నిజంగా దాడి జరిగిందా? ఇదంతా వైసీపీ ఎన్నికల స్టంటా అంటూ రకరకాల ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు మాత్రం సీఎంపై జరిగిన రాళ్ల దాడి కేసులో పురోగతి సాధించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఓ సతీష్ కుమార్ అనే మైనర్ తాను రాయి విసిరినట్లు అంగీకరించాడు. ఈ దాడికి సంబంధించి పోలీసులు అదుపులో ఉన్న వారంతా మైనర్లు కావడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా యువకుల సెల్ ఫోన్ లొకేషన్తో పాటు కాల్ డేటా, ఇతర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. గతంలో అతనిపై ఏమైనా కేసులు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఏ పార్టీకి అయినా చెందినవాడా, లేదంటే నవరత్నాలు, వైసీపీ పథకాలలో ఇతను లబ్ధిదారుడా కాదా అని చెక్ చేస్తున్నారు. జగన్ పై దాడి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, అతనిని ప్రేరేపించడానికి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. నిందితుడు సతీష్ కుమార్ బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ కాల్ డేటా కూడా సేకరిస్తున్నారు. మరోవైపు వారి తల్లిదండ్రులు మాత్రం ఆందోళనకు దిగుతున్నారు. కేవలం అనుమానంతో వడ్డెర కాలనీకి చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నందుకు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా జగన్పై శనివారం రాళ్లతో దాడికి దిగారు. ఊహించని సంఘటన చోటు చేసుకుంది. బస్సు యాత్రలో వస్తున్న జగన్పై రద్దీలో గుర్తు తెలియని అగంతకులు జగన్ వాహనం వైపు రాళ్లు విసిరారు. అయితే ఆ రాయి కాస్త జగన్ నుదిటిపై ఎడమ కంటికి తగిలి గాయమైంది. ఆయనకు రక్తస్రావం కావడంతో వెంటనే డాక్టర్లు అప్రమత్తమై ప్రాథమిక చికిత్స అందజేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.